ప్రైజ్ ది లార్డ్. దేవుడైన యెహోవా తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదామును సృజించాడు. ఆదాము నుండి జన్మించిన మనమందరము దేవుని పోలిక కలిగి ఉన్నాము. దేవుడు ప్రతి వ్యక్తికి ప్రత్యేకతను కలుగజేశాడు. ఏ వ్యక్తి కూడా 100% మరో వ్యక్తితో పోలి ఉండడు. వేలి ముద్రలు, కనుపాపలు ఒకరివి మరొకరితో ఎంత మాత్రము సరిపోలవు. ఈ లోకంలో కొందరు వారి యొక్క అందమును బట్టి అతిశయిస్తుండగా, మరికొందరు వారి యొక్క అందవిహీనతను బట్టి అవమానించబడుతున్నారు. ఇంకొందరు వారి యొక్క అంగవైకల్యమును బట్టి మానసిక వేదన అనుభవిస్తున్నారు. అనేక మంది, దేవా, నన్నెందుకు ఈ రూపంలో చేశావు, నన్ను కూడా అందంగా చేసి ఉండొచ్చు కదా అని దేవుని యొద్ద వాపోతున్నారు. అందం అనున్నది శరీరానికి సంబంధించింది ఎంత మాత్రము కాదు, అది మనసుకు సంబంధించింది. అందమైన శరీరం కలిగి ఉండి అందవిహీనమైన మనస్సు కలిగి ఉంటే వారి వలన సమాజానికి కీడే కలుగుతుంది. కుండ నన్నెందుకు ఈ రూపంలో చేశావు అని కుమ్మరివాడిని ప్రశ్నించగలదా? అలాగునే పరమ కుమ్మరి అయిన ఆ దేవాది దేవుణ్ణి నన్నెందుకు ఈ రూపంలో చేశావు అని మనము ఎలా ప్రశ్నించగలం? ప్రశ్నించే అధికారం మనకెక్కడిది? ఆయనకు నచ్చిన రూపంలో ఆయన మనలను సృజించుకున్నాడు. ఆయన మనల్ని ఇష్టపడుచుండగా మనుషులెవరు మనల్ని ఇష్టపడకపోవడానికి? ఎంత అందగాడైనా, ఆటగాడైనా, పాటగాడైనా మన్నే గనుక ఏదో ఒక రోజు తిరిగి మన్నైపోవలసి ఉన్నది. మనం ఈ లోకంలో యాత్రికులుగాను, పరదేశులుగాను ఉన్నాము. మనం ఈ లోకంలో తాత్కాలికంగా జీవించటానికి శరీరం అనే ఈ గుడారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది తాత్కాలికమైనదే. ఈ శరీరానికి మరణం ఉన్నది కానీ ఈ శరీరం జీవించడానికి ఉపయోగపడే ఆత్మకు మరణం లేదు. తాత్కాలికమైనటువంటి ఈ శరీరాన్ని బట్టి అతిశయించకూడదు, అలాగనే దుఃఖపడకూడదు. దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చింది అందానికి మెరుగులు దిద్దుకోవడానికి కాదు, ఆత్మను పరిరక్షించుకోవడానికి. ఈ ఆత్మకు చావు లేదు. ఇది దేవుని యొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నది. మనం దేహంతో చేసిన పనులను బట్టే ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలా, లేకపోతే అపవాదికి వాడి అనుచరులకు సిద్ధపరిచిన ఆ నిత్యాగ్నికి వెళ్ళాలా అనేది నిర్ణయించబడుతుంది. యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించి తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి సిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. మనము కూడా యేసుక్రీస్తు వారి వలె తండ్రి మనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మన ఆత్మను తండ్రికి అప్పగించుకుందాం. అట్టి కృపాధన్యతను ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.